అదే నమస్కారం. చాలా అంటే చాలా బాధేసింది. నేను డైరెక్ట్ మన డివోషన్ ఛానల్ ఇద్దామని అనిపించింది కానీ బట్ క్రైమ్ అవేర్నెస్ ఛానల్ ఇస్తున్నా. అరుణ బాలగురవయ్య దంపతులు వయసు పాపం 50+. గుంటూరు జిల్లా పెదకూరపాడు. మేము ఇప్పుడు పల్నాడు జిల్లానే మనకు ఐడియా లేదు. పెదకూరపాడు. ఆ పెదకూరపాడు నుంచి బుచ్చేపల్లి వెళ్ళే దారిలో ఆంజనేయ స్వామిది విగ్రహం గుడి ఏదో ఉంటుందండి. ఆ మూల దగ్గర వీళ్ళు ఇల్లు అట. నిన్న వాళ్ళ ఇంటి దగ్గరికి ఉదయం అరౌండ్ 11:30 12 ఆ సమయంలో ఇద్దరు కుర్రోళ్ళు బండి మీద వచ్చారు. బండి మీద వచ్చి మీది ఆధార్ కార్డు అడ్రస్ వెరిఫై చేయాలి, ఆధార్ కార్డు తీసుకురండి అన్నాడంట గొరవేణి. ఆమె అరుణ ఉండి ఆధార్ కార్డు ఏంటి వెరిఫై చేయటం ఏంటయ్యా, ఎవరు మీరు అని అంటే ముందు ఆధార్ కార్డు తీసుకురంటే ఆ పాపం లోపలికి వెళ్ళిందంట. ఇక ఆ వచ్చేలోపు గొరవేని సుత్తి పెట్టి దారుణం కొట్టారంట. ఎవరు మీరు అని అయినా సరే పాపం ఇంకా గొంతు కోసారు. ఇంకా ఆ మరుపులు ఈ నరుపులకి జనాలు బయటకు వస్తారు కదా, ఇక ఇమ్మీడియట్గా వాళ్ళు అక్కడి నుంచి బండి వేసుకొని వెళ్ళిపోయారు. బయటకు వచ్చారు, గొంతు కోసారు. పాపం రక్తం వల్ల పడిపోయింది. ఆసుపత్రి పట్టుకెళ్ళి ఇద్దరిని, ఆమె చనిపోయింది. అతను చాబోదు నుంచి బయటపడ్డాడు. షాక్ అనమాట అసలు ఊర్లో వాళ్ళు అయితే. ఒక పల్లెటూరు ఏంటి, ఆధార్ కార్డు వెరిఫికేషన్ అంటే రావటం ఏంటి, ఈ రకం చేయటం ఏంటి. క్రాస్ చెక్ చేస్తే వాళ్ళు చెప్పింది రీసెంట్గా అయితే భూమి మీద అమ్మారట. ఆ భూమి అమ్మినప్పుడు కొంత డబ్బు ఏదో వచ్చిందట. ఆ డబ్బు పాపం దాచుకున్నారు. అది ఇంట్లో ఉందా బ్యాంకులో ఉందా డోంట్ నో. సో అది తెలిసిన వాళ్ళు ఈ రకంగా వచ్చారు, డబ్బు కోసం వచ్చారు అని అంటున్నారు. మరలా జగన్ పేరు చేస్తే మీలో కొంతమంది నచ్చట్లా. సో జగన్ పేరు నేను చెప్పను. కరోనా తర్వాత కొంతమంది మైండ్ భయంకరంగా మారిపోయింది. స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగిన తర్వాత కొంతమంది మైండ్ భయంకరంగా మారిపోయింది. గంజాయి వాడకం అన్నది విచ్చలవిడి అయిన తర్వాత భయంకరంగా మైండ్ మారిపోయింది. దీనివల్ల కుర్రాళ్ళు కానీ కొంచెం పెద్దోళ్ళు కానీ ఏం చేస్తారంటే అసూయ, ద్వేషం, ఈర్ష్య పక్క రగిలిపోతున్నారు. కొంతమంది ఈజీ డబ్బుకి అలవాటు పడిపోతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే నేను ఎస్పెషల్లీ ఈ మధ్య ఏపీలో గమనించేటువంటివన్నీ, అందుకే నేను ఇందాక అంది ఏపీలో ఎస్పెషల్లీ 2019-24 మధ్య భయంకరమైన చేంజెస్ వచ్చినాయి యూత్లో కావచ్చు మిగతా వాళ్ళలో. దానివల్ల ఊహించిన విధంగా ఘోరాలు జరుగుతున్నాయి. అసలు వాళ్ళేం పాపం చేశారండి అసలు అంత దారుణంగా చంపడం. అండ్ ఆధార్ వెరిఫికేషన్స్ మీ ఇంటికి ఎవ్వడూ రాడు. ఫస్ట్ అది మైండ్లో పెట్టుకోండి. ఆధార్ వెరిఫికేషను, పాన్ వెరిఫికేషన్ మీ ఇంటికి ఎవ్వడూ రాడు. పాస్పోర్ట్ వెరిఫికేషన్ ఒక పోలీసే వస్తాడు అంతే, ఇంక ఏ వెరిఫికేషన్ ఎవడూ రాడు అంతే. ఇది మైండ్లో పెట్టుకోండి. అండ్ దయచేసి ఊరి పెద్దలు మీ కాలనీకి ఒక సీసీ కెమెరా పెట్టుకున్నావు ప్రతి వీధిలో కూడా. అండ్ పట్ట పగలైనా కానీ పల్లెటూరు అయినా కానీ దయచేసి మెయిన్ డోర్ ఉండేది కదా గుమ్మం దగ్గర, ఆ డోర్కి లాక్ పెట్టుకోండి. వచ్చిన వాళ్ళు ఎవరో క్రాస్ చెక్ చేసుకుని అనుకున్నాకే డోర్ అయితే ఓపెన్ చేయండి. పోలీసులు చాలా సీరియస్ ఉన్నారు, వాళ్ళని జల్లెడ పడుతున్నారు. నాకు తెలిసి అయితే వీళ్ళు ఇంకా దొరకలేదని అంటున్నారు. బట్ జాగ్రత్త అండి.